డియర్ స్టూడెంట్స్, నా పేరు వి నిరంజనరావు. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పెడన ఓఏఎస్ వొకేషనల్ గ్రూప్ నందు కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి ఇంటర్మీడియట్ బోర్డు వారు ఇటీవల కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు చెప్పించాలనే ప్రోగ్రాంలో మరి మనలో కొంతమంది లెక్చరర్స్ చేత ఈ యొక్క వర్చువల్ క్లాసెస్ చెప్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఆఫీస్ అసిస్టెంట్షిప్ కోర్సులో సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ సబ్జెక్టులో చివరి యూనిట్ తప్పులు సవరణ అనే పాఠ్యాంశం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏమిటంటున్నాం? తప్పులు సవరణ. తప్పు అంటే మీ అందరికీ తెలుసు. మామూలుగా ఏం చెప్తామంటే ప్రతి మానవుడు తన దైనందిన జీవితంలో దినదిన కార్యకలాపాలలో ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. మనం ఒక స్టూడెంట్స్కి మనకి వచ్చే విషయంలో క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు పిల్లవాడు పక్కన వాడితో గుసగుసలాడుతా చెవిలో మాట్లాడతాడు, అది తప్పు. అలాగే అందరిని యూనిఫామ్ వేసుకున్నామన్నప్పుడు అందులో ఒకటి టీషర్ట్ వేసుకుని వస్తాడు, అది కూడా తప్పు. మరి పక్కనాడు పుస్తకం లాగేసుకుని చింపేస్తాడు, అది కూడా తప్పు. ప్రిన్సిపల్ గారు వచ్చినప్పుడు అందరూ నిలబడతాడు, ఒకడు నిలబడకుండా కూర్చుంటాడు లేదా ఎదిరికిస్తాడు, అది కూడా తప్పు. అంటే మీ విద్యార్థులకు వచ్చేటప్పుడు విద్యార్థులు కళాశాల క్యాంపస్లో పాటించవలసిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోవటం తప్పు. అలాగే ఒక స్టూడెంట్ గబగబా నడుస్తూ వెళుతున్నాడు, మనం సరదా కోసం ఒకటి కాలు అడ్డం పెడతాడు, వాడు పడతాడు, పెద్ద ప్రమాదం సంభవిస్తుంది, అది కూడా తప్పే. అలాగే క్లాసుకు రాకపోయినా తప్పు, పరీక్షకు అటెండ్ కాకపోయినా తప్పు, టీచర్ని ఎదిరించినా తప్పు. ఇలా మీరు చేయవలసిన పనులన్నీ రుజుమార్గంలో చేయకుండా రుజుమార్గం తప్పితే దానిని తప్పు. లేదా వెళుతున్నప్పుడు ఆడపిల్లలు హల్లో ఎల్లో హల్లో రెడ్ అని కామెంట్ చేయటం తప్పే. ఇవన్నీ తప్పులు. ఇవి మానవుడు సహజంగా చేసే తప్పులు. ఇప్పుడు మనకి ఈ తప్పులు కాదు కావాల్సింది, అకౌంటింగ్ సబ్జెక్ట్లో తప్పులు ఏమిటి. సో అకౌంటింగ్ ప్రక్రియ, అకౌంటింగ్ ప్రాసెస్లో మీకు తెలుసు. అకౌంటింగ్ అంటే మనం చెప్పుకున్నాం, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, అమెరికన్ వారి నిర్వచనం ఒకటి ఏమిటి? నిర్వాహకులకు యజమానులకు తెలియచేసే నిమిత్తం, యజమానులకు నిర్వాహకులకు తెలియచేసే నిమిత్తం కొంతవరకైనా ఆర్థిక సంబంధమున్న వ్యాపార వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో, ఆధునిక పద్ధతిలో రికార్డు చేసి వర్గీకరించి విశ్లేషించి సంక్షిప్తపరిచి ఫలిత సేకరణకు సహాయపడే కళ. కానో ద ఆర్ట్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్ త్రూ బై పీపుల్, సారీ, ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. సరే అండి, తెలుగులో చెప్పుకుందాం. ఏమన్నా అండి? నిర్వాహకులకు యజమానులకు తెలియచేసే నిమిత్తం కొంతవరకైనా ఆర్థిక సంబంధమున్న వ్యాపార వ్యవహారాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించి రికార్డు చేసి విశ్లేషించి సంక్షిప్తపరచి ఫలిత సేకరణకు సహాయపడే కళ అన్నామండి. అంటే ఏంటి? వ్యాపార వ్యవహారాలను వర్గీకరించాలి, రికార్డు చేయాలి, విశ్లేషించాలి, సంక్షిప్తపరచాలి. అంటే వ్యాపార వ్యవహారాలను క్రమ పద్ధతిలో నమోదు చేయాలి. అంటే చిట్టాలు లేదా సహాయక చిట్టాలలో నమోదు చేయాలి. నమోదు చేయకపోవడం ఒక తప్పు.
అకౌంటింగ్ తప్పు. వ్యాపార వ్యవహారాలను సహాయక చిట్టాలో కానీ సహాయ చిట్టాల్లో కానీ నమోదు చేయకపోవడం అంటే వ్యవహారాలను వదిలివేయటం ఒక తప్పు. ఆ వ్యవహారాలు నమోదు చిట్టాలో రాసిన తర్వాత వాటిని సంబంధిత ఆవర్జాలలో నమోదు అంటే ఆవర్జాల్లో వివిధ ఖాతాల్లో నమోదు చేయకపోవడం ఇంకొక తప్పు. ఏమన్నా ఆ చిట్టాలో రాయకపోయినా తప్పే, వాటిని ఆవర్జాల్లో నమోదు చేయకపోయినా తప్పే. అలాగే మరి కూడికలు తీసివేతలు, అలాగే తదుపరి పేజీకి బదిలీలో తప్పులు ఏమన్నా చిట్టాలో రాయకపోయినా తప్పులే, ఆవర్జాలో నమోదు చేయకపోయినా తప్పులే, కూడికలు తీసివేతలు చేయటంలో తప్పులు, అలాగే నిల్వలు తేల్చడంలో తప్పులు, అలాగే తప్పు ఖాతాలు, తప్పు మొత్తం, అలాగే తప్పు వైపున నమోదు చేయడం, అలాగే అంకణాలు తప్పు వైపున నమోదు చేయడం. ఇవి అకౌంటింగ్ తప్పులు అంటారు. అంటే ఏంటంటే అకౌంటింగ్ తప్పులండి వ్యాపార వ్యవహారాలను చిట్టాలో వ్రాసేటప్పుడు తప్పు చిట్టా పొద్దు కానీ తప్పు సహాయక చిట్టాలో కానీ నమోదు చేయడం లేదా నమోదు చేయకుండా వదిలివేయడం. అలాగే దానికి చిట్టా పొద్దులో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రయోజనానికి దానికి సంబంధిత ఖాతాలో నమోదు చేయకపోవడం లేదా తప్పు ఖాతాలో నమోదు చేయడం. అలాగే ఖాతాలను ఒకవైపు కూడటం లేదా సహాయక చిట్టా మొత్తం కూడటం, సహాయక చిట్టా మొత్తం ఖాతాలో వేయటం, ఖాతాలో ఒకవైపు కూడి ఇంకోవైపు నిల్వ తేల్చడం, అలా చేసేటప్పుడు తప్పు కూడికలు, తప్పు తీసివేతలు, తప్పు మొత్తాలు, తదుపరి పేజీకి బదిలీలు ఇలాంటివి తప్పు చేయడం. అలాగే ఖాతా నిల్వలు తేల్చేటప్పుడు తప్పుగా నిల్వ తేల్చడం. అలాగే ఒక ఖాతాకు బదులు ఇంకొక ఖాతాలో, ఒకవైపుకు బదులు ఇంకొక వైపు 756 వేయడానికి బదులు 576 వేయటం, తప్పు మొత్తం వేయటం ఇలాంటివి తప్పులు. అలాగే అంకణాలో కూడా రుణగ్రస్తులు డెబిట్ వేయడానికి బదులు క్రెడిట్ వేసినా, సొంత వాడకాలు డెబిట్ వేయడానికి బదులు క్రెడిట్ వేసినా, కమిషన్ అనేది డెబిట్ వేయడానికి బదులు క్రెడిట్ వేసినా ఇలాంటివి అంకణాలో కూడా తప్పు వైపు నమోదు చేసినట్లయితే లేదా అంకణాలు వేయకుండా కొన్ని నిల్వలు వదిలివేసినట్లయితే వాటిని అకౌంటింగ్ తప్పులు. అంటే వ్యాపార వ్యవహారాలను పుస్తకాలలో నమోదు చేసేటప్పుడు కానీ, కూడికలు చేసేటప్పుడు కానీ, నిల్వలు తేల్చేటప్పుడు కానీ ఎక్కడైనా జరిగే పొరపాట్లను వదిలివేయటాన్ని అకౌంటింగ్ తప్పులు అంటారు. మరి అకౌంటింగ్ తప్పుల రూపాలు ఏమిటి అంటారు? ఫార్మ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎర్రర్స్. అకౌంటింగ్ తప్పులు ఏ రూపాల్లో ఉంటాయి అంటే ఇందులో ఒక 4-5 పాయింట్స్ రాసుకో. ఏది? చిట్టాలో నమోదు చేయకపోవడం, ఆవర్జాలో నమోదు చేయకపోవడం, తప్పు కూడికలు, తప్పు తీసివేతలు, తప్పు మొత్తాలు తదుపరి పేజీకి బదిలీ చేయడం, నిల్వలు తేల్చడంలో తప్పులు, తప్పు ఖాతాకు తప్పు మొత్తం తప్పు వైపు నమోదు చేయటం,
అంకణాలో తప్పు వైపు చేయటం, వీటన్నిటినీ అకౌంటింగ్ తప్పులు అన్నారు. ఏమండి, సింపుల్గా వ్యాపార వ్యవహారాలను పుస్తకాలను వ్రాసేటప్పుడు జరిగే పొరపాట్లను తప్పులు లేదా దోషాలు అంటారు. అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా, అనుకోకుండా, యాదృచ్ఛ్యంగా జరిగే తప్పులనే దోషాలు లేదా తప్పులు అంటారు. దోషాలన్నా తప్పులన్నా ఒకటే, తప్పులు. వీటినే పొరపాట్లు అని కూడా అంటారు. అయితే గుమస్తాలు, ఉద్యోగులు కావాలనే ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా యజమానిని నష్టపెట్టాలనే ఉద్దేశంతో, ఏమన్నామండి, గుమస్తాలు, సిబ్బంది యజమానిని నష్టపెట్టాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా చేసే తప్పులను మోసాలు అంటారు. ఏమన్నా ఉద్దేశపూర్వకంగా యజమానిని నష్టపరిచే నిమిత్తం గుమస్తాలు చేసే తప్పులను, దోషాలను, పొరపాట్లను మోసాలు అంటారు. యాక్చువల్గా అయితే ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లో ఈ దోషాలు, మోసాలు అనేవి వివరణాత్మకంగా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ వరకు అకౌంటింగ్ తప్పులను మాత్రమే చేస్తాం. తప్పు అంటే ఏమిటో చేసుకున్నాం. చేయకూడని పనిని తప్పు అంటే సాధారణంగా మానవ జీవితానికి కానీ, ఏదైనా ఒక సంస్థ కానీ, వ్యవస్థ కానీ, ఒక సబ్జెక్టు కానీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించకుండా లేదా వాటిని అతిక్రమించి మనం ప్రవర్తించినట్లయితే దానిని తప్పు. అకౌంటింగ్ సిద్ధాంతాలు, సూత్రాలను క్షుణ్ణంగా తెలుసుకుని క్రమ పద్ధతిలో దాని ప్రక్రియను పాటించకపోవడాన్ని తప్పు. అంటే చిట్టా పొద్దులు, సహాయ చిట్టాలు రాయటం కానీ, ఆవర్జనలు నమోదు చేయటం కానీ, అలాగే నిల్వలు తేల్చడంలో కానీ, సహాయ చిట్టాలు టోటల్ చేయటంలో కానీ, అలాగే మరి అంకణాలు వేయటం కానీ, ఎక్కడైనా జరిగే పొరపాట్లను తప్పులు, దోషాలు. సో మరి సవరణ అంటే ఏంటి? తప్పులు సవరణ. ప్రతి యజమాని తన వ్యాపార సంస్థకు సంబంధించిన ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. ప్రతి యజమాని తన వ్యాపార సంస్థకు సంబంధించిన ఖచ్చితమైన ఫలితాలను, అంటే లాభాలను, నష్టాలను, ఆస్తులను, అప్పులను, ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తాడు. అందుకు గాను అతను జరిపే వ్యాపార వ్యవహారాలన్నీ క్రమ పద్ధతిలో అతి జాగ్రత్తగా మరి చాకచక్యంగా రాసుకుంటాడు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని పొరపాట్లు, తప్పులు జరుగుతూనే ఉంటాయి. మరి యజమాని లేదా నిర్వాహకులు ఆ తప్పులను కనుగొని సరిచేసిన తరువాత మాత్రమే ఖచ్చితమైన ఫలితాలను తెలుసుకోవటం సాధ్యపడుతుంది. అంటే తప్పనిసరిగా తప్పులను సవరించాలి. మానవుడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. అది తప్పు అని తెలిసినా, ఎదుటివారు ఇతన్ని ఇష్టపడకపోయినా, అసహించుకున్నా, బాధను వ్యక్తపరిచినా తప్పనిసరిగా విఘ్నుడైన మానవుడు తన ప్రవర్తనను మార్చుకుంటాడు, తన తప్పులను సరిదిద్దుకుంటాడు. లేకపోతే అతను మనిషిగా అంగీకరించలేము. అలాగే అకౌంటెన్సీలో తప్పులు జరగటం సహజమే. ఆ తప్పులను చక్కగా సవరించి సవరించిన తరువాతనే ఖచ్చితమైన ఫలితాలు తెలుస్తాయి. కాబట్టి ఖాతా పుస్తకాలలో దొరికిన తప్పులను తప్పనిసరిగా సవరించాలి. సరే, అంటే సవరణకు వెళ్ళే ముందు తప్పులలో ఉండే రకాలు ఏమిటో నేర్చుకున్నాం. తప్పులు రకాలు. అంటే ఖాతా పుస్తకాలలో దొరికే తప్పులు అనేక అంశాల ప్రాతిపదికన మనం వర్గీకరించవచ్చు. ఏమిటి అంటే, ఒకటి సాధారణ వర్గీకరణ. మరి తప్పుల యొక్క స్వభావాన్ని బట్టి వర్గీకరణ.
అలాగే మరి అంకణా ప్రాతిపదికన, అంకణా ప్రాతిపదికన, అలాగే ఇంకొక రకం ఏం చెప్పుకోవచ్చు అంటే జంట పొద్దు, జంట పొద్దు సూత్రాల ప్రకారం, సూత్రాల ప్రాతిపదికన. ఇలా ఈ ప్రకారంగా తప్పులను మనం వర్గీకరించవచ్చు. ఏమన్నామండి, ఈ పాఠ్యాంశం ప్రధానంగా తప్పు అనగానేమి, సవరణ అనగానేమి, తప్పులు సవరణ అనగానేమి, అలాగే అంకణ అనగానేమి, అనామత ఖాతా అనగానేమి మనకు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ వచ్చాయి. ప్రధానంగా ఈ తప్పుల రకాలు అనేది ఎస్ఏ క్వశ్చన్గా మనం డిస్కస్ చేయాలి. ఇది కంపల్సరీ క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరూ చదవాల్సిందే, రాయాల్సిందే. మన పుస్తకాల్లో ఎందుకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, అయినా కానీ వివరించు. సాధారణ వర్గీకరణ, తప్పుల రకాల్లో తప్పులను సాధారణంగా ఏ విధంగా వర్గీకరిస్తున్నాము అంటే 2 రకాలుగా వర్గీకరి. సిద్ధాంతరీత్యా తప్పులు, సిద్ధాంతరీత్యా తప్పులు. రెండవది లేఖక తప్పులు, లేఖక తప్పులు. సిద్ధాంతరీత్యా తప్పులు, సిద్ధాంతరి అంటే అకౌంటెన్సీ సబ్జెక్టుకు సంబంధించి సిద్ధాంతాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, సూత్రాలు, డెబిట్ క్రెడిట్ సూత్రాలు, నియమ నిబంధనలు, భావనలు, సాంప్రదాయాలు సరిగా తెలియకపోవటం వల్ల దొర్లే సంభవించే తప్పులను సిద్ధాంతరీత్యా తప్పులు. ఏమిటండి? జంట పొద్దు విధాన సూత్రాలు, అకౌంటింగ్ నియమ నిబంధనల ఎడ సరైన అవగాహన లేకపోవటం వల్ల సంభవించే తప్పులను సిద్ధాంతరీత్యా తప్పులు. ఉదాహరణ, పెట్టుబడి వ్యయాన్ని రాబడి వ్యయముగా పరిగణించుట. ఎలాగంటామా, 10,000కు ఫర్నిచర్ కొన్నారు, 10,000కు ఫర్నిచర్ కొన్నారు. చిట్టపొద్దు ఏంటండి? ఫర్నిచర్ ఖాతా డెటార్, ఫర్నిచర్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా, ఫర్నిచర్ ఖాతా డెటార్ 10,000 ఏంటండి? ఫర్నిచర్ స్థిరాస్తి, ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది, ఇది మూలధన వ్యయము. ఫర్నిచర్ ఖాతా డెటార్ టు నగదు. ఫర్నిచర్ అనేది ఆస్తి అని, అది దీర్ఘకాలం ఉపయోగపడుతుందని, దాని స్వభావం మూలధన వ్యయమని అవగాహన లేక కొన్నాం కదా, ఏదైనా ఒకటే కదా అని పుస్తకాలలో కొనుగోలు ఖాతా డెటార్, కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని రాస్తారు. లేదా ఫర్నిచర్ కొని కొనుగోలు పుస్తకంలో రాశారు అని చెప్తారు, లేదా పరికరాలు కొని కొనుగోలు పుస్తకంలో రాశారు అని చెప్తారు, లేదా మరి యంత్ర స్థాపన ఖర్చులు వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు అంటారు, వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు అంటారు. అలాగే ఒక షెడ్డు నిర్మాణానికి ఇచ్చిన అడ్వాన్స్ వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు అంటారు. ఈ తప్పు ఎలా జరుగుతుంది? అకౌంటింగ్ సూత్రాలు, సిద్ధాంతాలు, నియమ నిబంధనలు సరిగా తెలియకపోవటం వల్ల జరిగే తప్పులు, వాటిని సిద్ధాంతరీత్యా తప్పులు. లేఖక తప్పులు, లేఖక అంటే వ్రాతపూర్వకమైన తప్పులు, వీటిని కూడా విత్ సెన్స్, వితౌట్ సెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేసేవి, అనుకోకుండా జరిగేవి. అంటే ఉద్దేశపూర్వకంగా అంటే యజమానిని నష్టపెట్టాలని, తను కొంత తస్కరించాలనే ఉద్దేశంతో గుమస్తాలు, అకౌంటెంట్లు తక్కువ చెల్లించి ఎక్కువ చెల్లించినట్లుగాను, ఎక్కువ వసూలైనప్పుడు తక్కువ వసూలైనట్లుగాను, లేని ఖర్చులు ఉన్నట్లుగాను నమోదు చేస్తారు. కొంత డబ్బు పాకెట్లో వేసుకుని తస్కరిస్తారు. ఇలాంటివి ఉద్దేశపూర్వకంగా జరిగే దోషాలు, వాటిని మోసాలు. మరి అనుకోకుండా జరిగేవి కూడా కొన్ని ఉంటాయి. అంటే ఏది ఏమైనా లేఖక దోషాలను ఏమన్నా అంటే వ్రాతపూర్వకమైనవి, వ్రాతపూర్వక దోషాలు అన్నా. అంటే చిట్టాలో రాసేటప్పుడు కానీ, సహాయ చిట్టాలో రాసేటప్పుడు కానీ, ఆవర్జాలు నమోదు చేసేటప్పుడు కానీ, నిల్వలు తేల్చేటప్పుడు కానీ,
మరి అంకణా వేసేటప్పుడు కానీ వ్రాత పని జరిగేటప్పుడు ఏమైనా జరిగినట్లయితే వాటిని లేఖక లేదా వ్రాతపూర్వక తప్పులు అంటారు. ఇందులో కూడా మరి చెప్తాం, ఇంకో వర్గంలో వచ్చినప్పుడు కూడా అవేంటంటే ఆకృత దోషాలు, అలాగే అకార్యకరణ దోషాలు, అలాగే సరిపెట్టే దోషాలు, అలాగే పునరుక్తి దోషాలు. వ్రాతపూర్వకమైన దోషాలను 4 రకాలుగా చెప్పచ్చు. ఆకృత దోషాలు, వీటినే వదిలివేసిన దోషాలు అంటే ఓమిషన్ అంటాం. అలాగే అకార్యకరణ దోషాలు, వీటిని ఏమంటామంటే కమిషన్ అంటాం. అకార్యకరణ దోషాలను కమిషన్ అంటాం అన్నమాట. ఏమంటున్నామండి? ఆకృత దోషం. ఏదైనా ఒక వ్యవహారాన్ని పుస్తకాలలో రాయకుండా వదిలివేస్తే వాటిని వదిలివేసిన తప్పులు లేదా ఆకృత దోషాలు. ఇవి అంకణాపై ప్రభావము చూపకపోవచ్చు. కాబట్టి ఎంతో చాకచక్యంగా దాన్ని నైపుణ్యంతో తెలుసుకోవాలి. ఏమన్నామండి? వదిలివేసిన తప్పులు అంటే అరువుపై కొన్న సరుకు పుస్తకాల్లో రాయలేదు, ఫర్నిచర్ కొనుగోలు పుస్తకాల్లో రాయలేదు, గుమ్మస్తాకు చెల్లించిన జీతము పుస్తకాల్లో రాయలేదు, సొంతానికి వాడుకున్న నగదు పుస్తకాల్లో రాయలేదు. కొన్ని ఇలా రాయకుండా వదిలివేస్తే ఆకృత దోషం. మరి ఒక వ్యవహారం పూర్తిగా వదిలేస్తే దాన్ని సంపూర్ణ ఆకృత దోషము అంటే, ఒక వ్యవహారం సగం మాత్రమే వదిలేస్తే పాక్షిక ఆకృత దోషము అంటే సంపూర్ణ ఆకృత దోషాలు అంకణాపై ప్రభావం చూపవు. పాక్షిక ఆకృత దోషాలు కొన్నిసార్లు అంకణాపై ప్రభావం చూపవచ్చు. అలాగే అకార్యకరణ దోషం, ఇవే తప్పు కూడికలు, తప్పు తీసివేతలు, తప్పు మొత్తాలు మళ్లింపు, తప్పు వైపు నమోదు, ఇలాంటివి వ్రాసేటప్పుడు ఒక ఖాతాకు బదులు ఒక ఖాతాకు, ఒక మొత్తానికి బదులు ఒక మొత్తము, ఒక వైపుకు బదులు ఇంకొక వైపు, తప్పు కూడికలు, తప్పు తీసివేతలు, అలా జరిగే వాటిని అకార్యకరణ తప్పులు. ఇవి అంకణాపై ప్రభావం చూపుతాయి. ఈ తప్పుల వల్ల అంకణ 2 వైపులా సమానం కాకపోవచ్చు. సరిపెట్టే తప్పులు అంటే ఒక తప్పు జరిగింది, ఆ తప్పును ఇంకొక తప్పు చేయటం ద్వారా సరిచేస్తే వాటిని సరిపెట్టే. ఫర్ ఎగ్జాంపుల్, చెల్లించిన జీతము 1200. ఎంతండి? చెల్లించిన, నేను క్లియర్గా రాయట్లేదేమో, చెల్లించిన జీతము 1200. జీతాల ఖాతాలో పొరపాటుగా 2 నగదు అని 120 రూపాయలు పడింది. 120 రూపాయలు పడింది. మరి జీతాల ఖాతాకు 1200 డెబిట్ చేయడానికి బదులు 120 డెబిట్ చేసాం. ఇంకెంత డెబిట్ చేయటం మర్చిపోయాం? 1080 రూపాయలు డెబిట్ చేయాలి, వదిలేసాం. ఇప్పుడు అద్దె చెల్లింపు ఫర్ ఎగ్జాంపుల్ 800 అనుకుందాం. అద్దె చెల్లింపు 800 ఎంతండి? అద్దె చెల్లింపు 800. జాగ్రత్త వినాలండి. జీతాల చెల్లింపు 1200, కానీ జీతాల ఖాతాలో 120 రాసాం. 1080 రూపాయలు వదిలివేసాం. ఇప్పుడు మనం అద్దె ఖాతా వేస్తున్నాం. అద్దె ఖాతా, మరి అద్దె చెల్లింపు ఎంతండి? 800. అద్దె ఖాతాలో 2 నగదు ఖాతా ఇలా వేసామండి. అద్దె ఖాతాలో మనం ఎంత వేయాలి? 800 వేయాలి. కానీ 1080 జీతాల ఖాతాలో వదిలివేసినది, మర్చిపోయినది తీసుకొచ్చి అద్దె ఖాతాలో, అంటే ఇక్కడ వేయకపోవటం ఒక తప్పు, ఇక్కడ వేయటం ఎక్కువగా వేయటం, 800కు బదులు 1880 వేయటం ఒక తప్పు. ఈ తప్పు చేయటం ద్వారా ఒక డెబిట్కు బదులు ఇంకొక డెబిట్స్ చేయటం జరిగింది.
ఈ తప్పును ఈ తప్పు చేయటం ద్వారా సరిపెట్టడం జరిగింది. ఇది ఖర్చే, ఇది ఖర్చే. డెబిట్ అంకణాలో డెబిట్ నిలవకు వస్తుంది. అంకణాకు భంగం కలిగించదు, లాభాల మీద ప్రభావం చూపదు. కాబట్టి ఈ తప్పును ఈ తప్పు చేయటం ద్వారా సవరించినట్లయితే అటువంటి తప్పును సరిపెట్టే తప్పులు, కాంపన్సేటింగ్ ఎర్రర్స్, కాంపన్సేటింగ్ ఎర్రర్, సరిపెట్టే తప్పులు అంటారు. పునరుక్తి తప్పు ఏదైనా ఒక తప్పు మళ్ళీ 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 రిపీట్ అయినట్లయితే, ఒకే తప్పు అనేక సార్లు వచ్చినట్లయితే దానిని పునరుక్తి తప్పు అంటారు. ఏమన్నా మరి సాధారణ వర్గీకరణ ఏమన్నాం? తప్పులను రెండు రకాలుగా, సిద్ధాంత రీత్యా తప్పులు, వ్రాతపూర్వక సిద్ధాంతరీత్యా తప్పులు, అలాగే వ్రాతపూర్వక తప్పులు అన్నాం. వ్రాతపూర్వక తప్పులు. సిద్ధాంతరీత్యా తప్పులు అంటే అకౌంటింగ్ సిద్ధాంతాలు, సూత్రాలు సరిగా తెలియక వాటి ఎడ సరైన అవగాహన లేకపోవటం వల్ల పుస్తకాల్లో దొరికే తప్పులను సిద్ధాంతరీత్యా. మరి పుస్తకాలలో వ్రాసేటప్పుడు చిట్టాలో కానీ, సహాయ చిట్టాల్లో కానీ, ఆవర్జాల్లో కానీ, నిల్వలు తేల్చేటప్పుడు కానీ, కూడికలు తీసివేతలు కానీ, అంకణాలో కానీ, ముగింపు ఖాతాల్లో సైతం ఎక్కడైనా మరి తప్పులు జరిగినట్లయితే వాటిని లేఖక లేదా వ్రాతపూర్వక తప్పులు అంటారు. ఇవి ఆకృత దోషాలు, అకార్యకరణ దోషాలు, సరిపెట్టే దోషాలు, పునరుక్తి దోషాలు 4 రకాలు. మరి మన అకౌంటింగ్ ప్రకారం సరిపెట్టే తప్పులను 3 రకాలుగా ఒకటి ఏంటంటే అకార్యకరణ, రెండు ఏంటంటే ఆకృత, 3 ఏంటంటే సిద్ధాంతరీత్యా తప్పులు. ఏమన్నా అండి, స్వభావాన్ని బట్టి అంటే అవి దొర్లే స్థితిని బట్టి, స్వభావాన్ని బట్టి తప్పులను 3 రకాలుగా అకార్యకరణ తప్పులు, ఆకృత తప్పులు, సిద్ధాంతరీత్యా. వీటిని ఆల్రెడీ ఇక్కడ వివరించాం కాబట్టి మరి వాటిని వివరించేశాం. ఇకపోతే అంకణా ప్రాతిపదికన తప్పులను 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి అంకణాపై ప్రభావం చూపే తప్పులు, అలాగే 2 ఏంటంటే అంకణాపై ప్రభావం చూపని తప్పులు. ఏమండి, అంకణాపై ప్రభావం చూపే తప్పులు, అంకణాపై ప్రభావం అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు వల్ల అంకణా 2 వైపులా సమానం కాకపోతే దాని అంకణాపై ప్రభావం చూపే తప్పులు అంటారు. మరి అంకణ అంటే ఏమిటి అంటే సింపుల్గా ఖాతా నిల్వల పట్టి, ఆవర్జాలోని అన్ని ఖాతా నిల్వల పట్టి. అంకణ అంటే ఆవర్జాలోని అన్ని ఖాతా నిల్వల పట్టి. ఇంకా చెప్పాలంటే ఆవర్జాలోని నగదు ఖాతా నిల్వ, బ్యాంకు ఖాతా నిల్వను, మిగిలిన అన్ని ఖాతాల నిల్వలను తెచ్చి డెబిట్ క్రెడిట్ల రూపంలో అమర్చిన నివేదికయే అంకణ. దీన్నే ఖాతా నిల్వల పట్టి లేదా ఖాతావణి అని కూడా అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే అంకగణిత ఖచ్చితత్వాన్ని రుజువు చేసే నిమిత్తం ఆవర్జాలోని నిల్వలను డెబిట్ క్రెడిట్ల రూపంలో ప్రక్కనే అమర్చిన నివేదిక. ఏం చెప్తున్నామండి? అంకగణిత ఖచ్చితత్వాన్ని రుజువు చేసే నిమిత్తం ఆవర్జాలోని అన్ని నిల్వలను డెబిట్ క్రెడిట్ల రూపంలో ప్రక్కనే అమర్చిన నివేదిక అంకణ. మరి అంకణ తయారు చేయడానికి రూల్ కూడా ఉంది. ఏంటి? ఖర్చులు, నష్టాలు, ఆస్తులు డెబిట్. లాభాలు, ఆదాయాలు, అప్పులు క్రెడిట్. ఇంకా టకటక్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు.
కొనుగోలు డెబిట్, కొనుగోలు ఆప్షన్ క్రెడిట్. అమ్మకాలు ఆప్షన్ డెబిట్, అమ్మకాలు క్రెడిట్. రుణగ్రస్తులు డెబిట్, రుణదాతలు క్రెడిట్. వసూలు బిల్లులు డెబిట్, చెల్లింపు బిల్లులు క్రెడిట్. ప్రారంభ సరుకు డెబిట్, సొంత వాడకాలు డెబిట్, మూలధనం క్రెడిట్. రాని బాకీలు డెబిట్, రాని బాకీల నిధి క్రెడిట్. మరి రావలసిన ఆదాయాలు డెబిట్, చెల్లించవలసిన ఖర్చులు క్రెడిట్. అలాగే రిజర్వులు మిగుళ్ళు క్రెడిట్. ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్, వచ్చిన డిస్కౌంట్ క్రెడిట్. వీటన్నిటి సారాంశం ఒక్కటే, ఖర్చులు, నష్టాలు, ఆస్తులు డెబిట్, లాభాలు, ఆదాయాలు, అప్పులు క్రెడిట్. సో అంటే అంకణా రెండు వైపులా సమానం కాకపోతే ఏదో తప్పు జరిగింది అని అర్థం. ఆ తప్పులను అంకణాపై ప్రభావం చూపే తప్పులు అని. ఒక ఖాతాని ఇలా వదిలివేయటం కానీ, ఒక మొత్తాన్ని ఎక్కువ చేయటం కానీ, ఒకవైపుకు బదులు ఇంకో వైపు వేయటం కానీ, తప్పు కూడికలు, తప్పు తీసివేతలు కానీ, వీటి వల్ల అంకణాపై ప్రభావం చూపుతుంది. 2, అంకణాపై ప్రభావం చూపని తప్పులు. ఖాతా పుస్తకాలలో కొన్ని తప్పులు దొరికినప్పటికీ అంకణా రెండు వైపులా సమానంగానే ఉంటుంది. అంకణా సమానతకు భంగం కలగదు. అటువంటి తప్పులను అంకణాపై ప్రభావము చూపని తప్పులు, అంకణాపై ప్రభావము చూపని తప్పులు అంటారు. వీటినే సిద్ధాంతరీత్యా తప్పులు అని కూడా. అంటే రాబడి అంశాన్ని మూలధన అంశంగా పరిగణించడం, మూలధన అంశాన్ని రాబడి అంశంగా పరిగణించడం, లేదా మరి కొన్ని అంశాలను అసలు రాయకుండా వదిలివేయటం, ఇలాంటివి అంకణాపై ప్రభావం చూపవు. ఇటువంటి వాటిని కనిపెట్టడం కూడా కష్టమే. మరి గణకుడు లేదా ఆడిటర్ చక్కగా చాకచక్యంతో తెలివిగా వీటిని కనిపెట్టాలి. వీటిని అంకణా ప్రాతిపదికన అంకణాపై ప్రభావం చూపే తప్పులు, చూపని తప్పులు. ఇక చివరగా జంట పొద్దు విధానం ప్రకారం, జంట పొద్దు విధానం ప్రకారం తప్పులను కొన్ని రకాలుగా వర్గీకరణ. ఏకపక్ష తప్పులు, ఏకపక్ష తప్పులు, అలాగే ద్విపక్ష తప్పులు, ద్విపక్ష తప్పులు, అలాగే బహుళపక్ష తప్పులు, బహుళపక్ష తప్పులు. అంటే జంట పొద్దు విధానం అంటే మనకు తెలుసు, ప్రతి వ్యాపార వ్యవహారము ఇద్దరి వ్యక్తుల మధ్య లేదా రెండు సంస్థల మధ్య జరుగుతుంది. ఒకరు పుచ్చుకోవడం జరుగుతుంది, ఇంకొకరు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి లోపలికి వచ్చేది జరుగుతుంది, ఇంకొకటి బయటికి పోయేది ఉంటుంది. ఇలా ప్రతి వ్యవహారంలో రెండు భాగాలు ఉన్నాయి. ఆ రెండు భాగాలను వేరు చేసి, అంటే డెబిట్ క్రెడిట్లుగా వర్గీకరించి పుస్తకాలలో రాసే అకౌంటింగ్ పద్ధతిని జంట పొద్దు విధానం. దీనిని 1494లో ఇటలీలో వెనీస్ నగరంలో ఫ్రా లూకా ఫాసియోలి అనే వర్తకుడు కనుక్కున్నట్లుగా మనం తెలుసుకున్నాం. అంటే జంట పొద్దు విధానం ప్రకారం ప్రతి వ్యవహారానికి రెండు భాగాలు ఉంటాయి, డెబిట్, క్రెడిట్. ఆ రెండు భాగాల్లో ఒక భాగము మాత్రమే తప్పు జరిగితే, ఒక వ్యవహారంలో రెండు ప్రయోజనాలు కలిగిన చిట్టా పొద్దులో ఒక్క ప్రయోజనానికి ఒక ఆస్పెక్ట్ మాత్రమే తప్పు జరిగితే దానిని ఏకపక్ష తప్పు. ఏమిటి? ఇచ్చిన డిస్కౌంట్ 150, డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు. స్టేషనరీ కొనుగోలు నగదు పుస్తకంలో నమోదు కాలేదు. కొనుగోలు పుస్తకంలో 1000 రూపాయలు తక్కువగా కూడారు. అమ్మకాల వాపసుల పుస్తకంలో 800 ఎక్కువగా కూడారు. ఒకే ప్రయోజనం తప్పు జరిగినట్లయితే దానిని ఏకపక్ష తప్పులు. ఇవి అంకణాపై ప్రభావం చూపే తప్పులు. ద్విపక్ష తప్పులు, చిట్టా పొద్దులో రెండు ప్రయోజనాలు ఉంటాయి. రెండు ప్రయోజనాలకు తప్పు జరిగినట్లయితే వాటిని ద్విపక్ష తప్పులు అంటారు. ద్విపక్ష తప్పులు ఏమిటి? యంత్ర స్థాపన ఖర్చులు 3000 వేతనాల ఖాతాకు డెబిట్ చేశారు. మనం తరుగుదల గురించి చెప్పుకున్నాం కదండి ముందు పాఠంలో. మరి తరుగుదల
ఏది అందులో యంత్రం కొని దాన్ని స్థాపించినందుకు అయ్యే ఖర్చు యంత్ర విలువకు కలపాలి, యంత్రానికి డెబిట్ చేయాలి. యంత్ర స్థాపన ఖర్చులు యంత్రాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని రాయాలి. వాడు వేతనాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా అని వ్రాశాడు. యంత్రాల ఖాతాకు డెబిట్ చేయకపోవటం ఒక తప్పు, వేతనాల ఖాతాకు డెబిట్ చేయటం మరొక తప్పు. అంటే ఇక్కడ 2 తప్పులు జరిగాయి. అలా జరగడాన్ని ద్విపక్ష తప్పులు. ఇవి అంకణాపై ప్రభావం చూపవు, ఒక రకంగా సిద్ధాంత రీత్యా తప్పులు అనవచ్చు. ఇక మూడోది బహుళ పక్ష తప్పులు. 2 కంటే ఎక్కువ లేదా 4 ప్రయోజనాలు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీరాము నుంచి వచ్చిన వసూలు బిల్లు అయితే చెల్లింపు బిల్లుల చిట్టాలో వ్రాశారు అంటారని. వసూలు బిల్లు వస్తే వసూలు బిల్లులు ఖాతా డెటార్ టు ఎక్స్, వసూలు బిల్లులకు డెబిట్ చేయాలి, ఎక్స్ ఖాతా క్రెడిట్ చేయాలి. మరి చెల్లింపు బిల్లుల చిట్టాలో లేదా పుస్తకంలో రాశారంటే వై ఖాతా డెటార్ టు చెల్లింపు బిల్లుల ఖాతా అని రాయాలి. అంటే అక్కడ వసూలు బిల్లు డెబిట్ చేయలేదు, ఎక్స్ ఖాతాను క్రెడిట్ చేయలేదు. మనకు అవసరం లేని వై ఖాతాను డెబిట్ చేశారు, చెల్లింపు బిల్లుల ఖాతాను క్రెడిట్ చేశారు. అంటే ఇక్కడ 4 తప్పులు జరిగాయి అన్నమాట. 4 తప్పులు అంటే ఇది వదిలేశారు 2 తప్పులు, అనవసరంగా రికార్డ్ చేశారు 2 తప్పులు, మొత్తం 4 తప్పులు. అంటే 2 తప్పులు జరిగితే ద్విపక్ష తప్పులు, 2 అంతకంటే ఎక్కువ జరిగితే ద్విపక్ష తప్పులు, చతుర్థ తప్పులు, పంచమ తప్పులు, బహుళ తప్పులు, బహుళ పక్ష తప్పులు. ఇలా తప్పులను ఇన్ని రకాలుగా వర్గీకరించవచ్చు. ఏమనండి, సాధారణ వర్గీకరణ ప్రకారం సిద్ధాంత రీత్యా తప్పులు, అలాగే లేఖక లేదా వ్రాతపూర్వకమైన తప్పులు, మరి వాటి స్వభావాన్ని బట్టి అకార్యకరణ తప్పులు, అలాగే ఆకృత తప్పులు, సిద్ధాంత రీత్యా తప్పులు, అలాగే అంకణా ప్రాతిపదికన అంకణాపై ప్రభావం చూపే తప్పులు, అంకణాపై ప్రభావము చూపని తప్పులు, అలాగే జంట పొద్దు సూత్రాల ప్రాతిపదికన అంటే 2 ప్రయోజనాల్లో ఒక ప్రయోజనానికి మాత్రమే తప్పులు జరిగింది. అలాగే ద్విపక్ష తప్పులు 2 ప్రయోజనాలకు మాత్రమే తప్పు జరిగింది. అలాగే బహుళ పక్ష తప్పులు 2 కంటే ఎక్కువ ప్రయోజనాలకు తప్పు జరిగినట్లయితే దాన్ని బహుళ పక్ష తప్పులు అంటారు. ఈ విధంగా అకౌంటింగ్ తప్పులను వర్గీకరించవచ్చు. ఓకేనండి. ఈ పాఠంలో ఇది ఎస్ఏ క్వశ్చన్ అండి, కంపల్సరీ క్వశ్చన్, దీన్ని మీరు జాగ్రత్త. ఇప్పుడు తప్పు అంటే ఏంటి, తప్పులు ఏ రూపాల్లో ఉంటాయి, తప్పులలో రకాలు ఏమిటి అని నేర్చుకున్నామండి. ఇప్పుడు తప్పుల సవరణ. అకౌంటింగ్ తప్పులను 2 రకాలుగా సవరించవచ్చు. ఒకటి కొట్టివేయడం, తుడిపివేయడం, అలాగే వైట్నర్తో పూయడం. ఇలా చేయొచ్చు. ఏమన్నారు, తప్పు జరిగిన దాన్ని కొట్టేయచ్చు, లేదా దుద్దేయచ్చు, లేదా వైట్నర్ పూయచ్చు, మళ్ళీ దాని మీద రాయొచ్చు. కానీ ఇలా చేయటం మంచిది కాదు. అంటే పుస్తకాలను ఇలా తుడిపివేతలు ఉంటే వాటిని ఆధారంగా చేసుకుని ఇంకా పెద్ద తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా తుడిపివేసిన చెరిపివేసిన ఖాతాలను విశ్వసించరు. కాబట్టి అకౌంటెన్సీలో ఇలాంటివి చేయడానికి వీల్లేదు. కొట్టివేయకూడదు, దిద్దివేయకూడదు, వైట్నర్ రాయకూడదు, దాని మీద మళ్ళీ రాయకూడదు. అంటే ఇక్కడ ఏదో పెద్ద స్కామ్ జరిగిందనే అభిప్రాయం. కాబట్టి అలా చేయకూడదు. అలా చేయకుండా సవరణ పొద్దులు రాయాలి. సవరణ
పొద్దులు రాయాలి, సవరణ పొద్దులు రాయాలి. అంటే తప్పును అలా వదిలేసి దాన్ని రెక్టిఫై చేయడానికి, సరి చేయడానికి అవసరమైన చిట్టా పొద్దులు, సవరణ పొద్దులు రాయాలి. అంటే కొట్టివేయటం, తుడిపివేయటం, వైట్నర్ పూయటం ఒక పద్ధతి, అది మనం ఆచరణ యోగ్యం కాదు. అకౌంటెన్సీలో అటువంటి పద్ధతి లేదు. ఈ విధంగా సవరణ పొద్దులు రాయటమే అంటే తప్పులు అలా ఉంచేసి వాటికి విరుగుడుగా, వాటిని ఏది మిగిలిన గారెలు ఆవడలుగా, మిగిలిన అన్నం పులిహోరగా ఎలా సులువుగా ప్రయోజనకరంగా మార్చామో అకౌంటింగ్లో తప్పులను అలానే సవరణ చేయాలి. అలాగే మరి సవరణను 3 దశలలో చేయాలి. ఒకటేంటి, అంకణ తయారు చేయక ముందు తప్పులు సవరణ 3 దశల్లో, తప్పులు సవరణ దశలు 3 దశల్లో సవరణ చేయాలి. అంకణ తయారు చేయక ముందు సవరణ, అలాగే 2 అంకణ తరువాత ముగింపు ఖాతాలకు ముందు. అంకణా తయారు చేసిన తర్వాత ముగింపు ఖాతాలు తయారు చేయక ముందు. 3వ సవరణ ఏంటంటే ముగింపు ఖాతాల తయారీ తరువాత, ముగింపు ఖాతాలను తయారు చేసిన తరువాత 3 దశలలో సవరణ చేయవచ్చు. 3 దశల్లో సవరణ చేయవచ్చు. 3 దశల్లో సవరణ ఏమన్నా అంకణా తయారు చేయక ముందు సవరణ, అంకణా తయారు తరువాత ముగింపు ఖాతాలకు ముందు, ముగింపు ఖాతాల తయారీ తరువాత. అంటే అంకణా తరువాత అంటే ఇక్కడ అనామతు ఖాతాను ఉపయోగించాలి. మరి ఇంతకు ముందు అంకణ అంటే ఏం చెప్పుకున్నాం, అనామతు ఖాతా అంటే ఏంటి అంటే అంకణ తయారు చేసినప్పుడు అంకణాలో డెబిట్ నిల్వల మొత్తం క్రెడిట్ నిల్వలకు సమానంగా ఉంటుంది. అంకణ 2 వైపులా సమానం అవుతుంది. కొన్ని సందర్భాలలో ఖాతా పుస్తకాలలో దొర్లిన తప్పుల కారణంగా అంకణ 2 వైపులా సమానం కాదు. అంకణ 2 వైపులా సమానం కాలేదు అంటే పుస్తకాలలో ఎక్కడో తప్పులు దొరికాయనే గ్రహించాలి. వెంటనే ఆ తప్పులను కనుగొని సవరించాలి. అయితే ఆ తప్పులను కనుగొని సవరించడానికి తగిన సమయం లేనప్పుడు వెంటనే ముగింపు ఖాతాలు తయారు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు అంకణాలో ఉన్న వ్యత్యాసాన్ని తాత్కాలికంగా ఒక నూతనంగా తెరిచిన ఖాతాకు బదిలీ చేసి అంకణాను సమానం చేస్తారు. ఏమండి, అంకణాలో ఏర్పడిన వ్యత్యాసాన్ని తాత్కాలికంగా ఒక నూతన ఖాతాకు బదిలీ చేసి అంకణ 2 వైపులా సమానం చేస్తారు. ఆ తాత్కాలిక నూతన ఖాతాయే అనామతు ఖాతా. ఇంకో రకంగా చెప్పాలంటే అంకణాలో ఉన్న వ్యత్యాసాన్ని పూర్తి చేయడానికి, భర్తీ చేయడానికి ఉపయోగించే తాత్కాలిక ఖాతాయే అనామతు ఖాతా. అంకణాలో ఉన్న వ్యత్యాసాన్ని బదిలీ చేసే తాత్కాలిక ఖాతాయే అనామతు ఖాతా. ఏమండి, అంకణ 2 వైపులా సమానం కాకపోతే ఇటువైపు తక్కువ అయితే అటువైపు తక్కువైన మొత్తాన్ని అనామతు ఖాతాతో భర్తీ చేస్తారు. అంకణాలో ఉన్న వ్యత్యాసాన్ని బదిలీ చేసే తాత్కాలిక ఖాతాయే అనామతు ఖాతా. తప్పులను కనుగొని సవరించిన పిమ్మట అనామతు ఖాతా దానంతటదే రద్దయిపోతుంది, శూన్యమైపోతుంది. ఏమన్నామండి, అంకణాలో మరి ఖాతా పుస్తకాలలో దొరికిన తప్పులను కనుగొని సవరించిన మీదట తదుపరి వెంటనే
అనామతు ఖాతా దానంతటదే శూన్యమవుతుంది, రద్దు అవుతుంది, దాని అవసరం పోతుంది. ఇక అంటే అంకణా తయారు చేసాం, అంకణాలో తేడా వచ్చింది, ఆ తేడాని అనామతు ఖాతాతో భర్తీ చేసాం. మరి అంకణా తయారు చేసిన తర్వాత తప్పులు సవరించాలంటే అనామతు ఖాతాని అవసరమైనప్పుడు వాడుకోవాలి. అంటే ఈ దశలో అనామతు ఖాతా వాడుకుంటాము. మరొకసారి అంకణా తయారు చేయలేదు, ఈ దశలో ఏం చేస్తామంటే ఏకపక్ష తప్పులకు వివరణ వ్రాసి సవరణ చేయాలి. ఏకపక్ష తప్పులు సింపుల్గా ఇచ్చిన డిస్కౌంట్ 150 రూపాయలు డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు అన్నారు. ఇచ్చిన డిస్కౌంట్ ఒక్కటి డెబిట్ ప్రయోజనం తప్పింది, ఒక్క ప్రయోజనమే కాబట్టి డిస్కౌంట్ ఖాతాలో 150 రూపాయలు డెబిట్ వ్రాసిన తప్పు సరియగును అన్నారు. అమ్మకాల పుస్తకం 500 తక్కువ కూడారు, అమ్మకాల ఖాతా ఒక్కటే తక్కువ కూడారు. మరి అమ్మకాల ఖాతాలో క్రెడిట్ వైపున 500 నమోదు చేసిన తప్పు సరియగును. అలాగే కొనుగోలు పుస్తకం మొత్తం 5,800, 5,860 రూపాయలు. ఏంటది? కొనుగోలు పుస్తకం మొత్తం 5,860 రూపాయలు. తదుపరి పేజీకి 8,560గా వ్రాశారు. అంటే పెంచారన్నమాట. ఎంత? 560 అంటే 0, 15 పోతే 7, 2,700 రూపాయలు. కొనుగోలు పుస్తకం మొత్తం 5,860, తర్వాత పేజీకి 8,560 రాశారు. అంటే 2,700 రూపాయలు ఎక్కువగా కొనుగోలు పుస్తకం. అది డెబిట్ స్వభావం, డెబిట్ ఎక్కువైంది, ఒకే ప్రయోజనం. దాన్ని సవరించాలంటే దీనికి చిట్టాపొద్దు అవసరం లేదు. కొనుగోలు ఖాతాలో క్రెడిట్ వైపున 2,700 నమోదు చేసిన తప్పు సరియగును అన్నారు. అంటే అంకణా తయారు చేయక ముందు ఏకపక్ష తప్పులకు ఒక వాక్య వివరణ రాసి సవరించవలే. ద్విపక్ష తప్పులకు చిట్టా పొద్దుల ద్వారా, సవరణ పొద్దుల ద్వారా సవరించాలి. ద్విపక్ష తప్పులకు సవరణ పొద్దుల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ మరి ఏం చెప్తున్నా అంటే ఒరిజినల్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీ, రెక్టిఫైడ్ ఎంట్రీ. ఏమిటి? ఇదే తీసుకుందాం మనం ఎప్పుడు చెప్పుకున్నదే. లేదు, ఒక షెడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్. సైకిల్ షెడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్కు ఇచ్చిన అడ్వాన్స్. సైకిల్ షెడ్డు నిర్మాణం అది ఆస్తి సంపాదించే ఉద్దేశం. ఒరిజినల్ ఎంట్రీ ఏంటి? షెడ్ల ఖాతా డేటార్ టు నగదు అని రాయాలి. షెడ్ల ఖాతా డేటార్ టు నగదు. కానీ వారేమి రాశారు? వేతనాల ఖాతా డేటార్ టు నగదు అని రాశారు. యాక్చువల్గా షెడ్డు నిర్మాణానికి ఇచ్చాం, మనకు షెడ్డు మిగులుతుంది. సైకిల్ షెడ్డు నిర్మాణం ఆస్తి ఖాతాకు డెబిట్ చేయాలి. ఇది మూలధన వ్యయం. షెడ్లు ఖాతా. కానీ ఆ కార్మికుడికి ఇచ్చాం కదా, అది వేతనం కదా అనే భావనతో వేతనాల ఖాతాకు డెబిట్ చేయాలి. క్రెడిట్ ప్రైజ్ నగదు కరెక్టే. మరి మూలధన ఖర్చుకు రాయడానికి బదులు రాబడి ఖర్చుకు రాశారు. మరి ఇది వదిలేసాం, ఇది తప్పు. ఈ తప్పుని మరి క్యాన్సిల్ చేయాలంటే క్రెడిట్ చేయాలి టు వేతనాల ఖాతా. మరి మర్చిపోయిన దాన్ని తీసుకురావాలి అంటే షెడ్ల ఖాతా. ఇదనమాట. అంటే అసలు వ్యవహారం షెడ్ల ఖాతా డేటార్ టు నగదు, తప్పు చిట్టాపొద్దు వేతనాల ఖాతా డేటార్ టు నగదు. ఒరిజినల్ ఆర్ యాక్చువల్, రాంగ్
తప్పు. రెక్టిఫికేషన్ సవరణ పొద్దు అంటే షెడ్యూల్ ఖాతా డేటా టు ఎల్. ఇదిగో చూడండి, ఇక్కడ వేతనాలు అన్నారు, ఈ డెబిట్కి క్రెడిట్ క్యాన్సిల్. మిగిలింది ఏంటి? షెడ్యూల్ ఖాతా డేటా టు నగదు. మరి ఒరిజినల్ ఉండవలసింది ఇంతే కదా, అంతే. ఈ తప్పుకు ఈ సవరణ చేస్తే అసలు చిట్టా పొద్దు ఏది ఉండవలసిందో అదే మిగులుతుంది. సింపుల్గా ఇలాంటి అసలు ఇలాంటి తప్పుకు ఇలా సవరణ చేస్తూ చిట్టా పొద్దు రాయాలి. అంటే ద్విపక్ష తప్పులు చిట్టా పొద్దుల ద్వారా సవరించాలి. ఎప్పుడండి? అంకణా తయారు చేయకముందు. అంకణా తయారు చేయకముందు ఏకపక్ష తప్పులకు ఒక వాక్య వివరణ రాయాలి. ద్విపక్ష తప్పు నన్ను వస్తున్నావా? 2 నిమిషాలు. ద్విపక్ష తప్పులకు చిట్టా పొద్దులు రాయాలి. ఇక అనామతు ఖాతా అంటే అంకణా తయారైపోయింది. అంకణా తయారైపోయింది, రెండు వైపులా తేడా వస్తే అనామతు ఖాతాకు మళ్ళించాము. ఇలాంటప్పుడు సవరణ పొద్దులు అంటే ఏకపక్ష తప్పులకు అనామతు ఖాతాను జోడించి చిట్టా పొద్దు రాయాలి. చిట్టా పొద్దులు రాయాలి. ఏమండి? ఏకపక్ష తప్పులు ఒక ప్రయోజనం అన్నాం కదండి, మరి రెండో ప్రయోజనాన్ని అన్నాం. ఈ తేడాను ఆల్రెడీ అంకణాలో అనామతు ఖాతాతో భర్తీ చేసాం కదా. ఇప్పుడు ఆ అనామతు ఖాతా రద్దయిపోవాలంటే ఆ ఏకపక్ష తప్పుకు అనామతు ఖాతా జోడించి పొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చిన డిస్కౌంట్ 150 డిస్కౌంట్ ఖాతాలో నమోదు కాలేదు. ఇచ్చిన డిస్కౌంట్ డెబిట్. ఇప్పుడు నమోదు చేయాలంటే ఇచ్చిన డిస్కౌంట్ను డెబిట్ చేయాలి. దానికి మరో ప్రయోజనంగా అనామతు ఖాతా అని క్రెడిట్ చేయాలి. ఇలా పొందారు. అలాగే అమ్మకాల పుస్తకం ఎక్కువ కూడారు ఏకపక్ష తప్పు. అమ్మకాలు క్రెడిట్ స్వభావం. పుస్తకంలో మనం ఏం చేయలేము, ఖాతాలోకి వెళ్ళాలి. అమ్మకాలు క్రెడిట్ ఎక్కువైంది, తగ్గించాలంటే అమ్మకాలను డెబిట్ చేయాలి. అప్పుడు అమ్మకాల ఖాతా డేటార్ టు అనామతు ఖాతా. ఇలా ఏకపక్ష తప్పులకు అనామతు ఖాతాను జోడించి చిట్టా పొద్దు రాయాలి. ద్విపక్ష తప్పులకు ఇక్కడ రాసినట్లుగానే రాయాలి. ఇక మూడవ దశ, ముగింపు ఖాతాలు తయారైపోయాయి, లాభమో నష్టమో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ దశలో సవరణ చేయాలంటే అనామతు ఖాతాను ఉపయోగించవచ్చు, ఇతర పొద్దులు వేయచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. ఈ సవరణ పొద్దులు ఈ దశలో లాభం కనుక్కున్నారు కాబట్టి నామమాత్రపు ఖాతా అంశాల సవరణ చేయవలసి వస్తే అవి లాభం మీద ప్రభావం చూపుతాయి. అంటే నేరుగా లాభం మీద ప్రభావం చూపేటప్పుడు నామమాత్రపు ఖాతా అంశాలు అంటే వర్తకపు ఖాతాలో కానీ లాభ నష్టాల ఖాతాలో కానీ పడే అంశాలు ఏవైనా సవరణ పొద్దులో వస్తే వాటిని తొలగించి వాటి స్థానంలో లాభ నష్టాల ఖాతా అని చేర్చి సవరణ పొద్దులు రాయాలి. ఓకే డియర్ స్టూడెంట్స్, చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారికి 2 సార్లు ఈ యొక్క మరి వీడియోని మీరు 2-3 సార్లు రాసి చూసి మనసు పెట్టి వింటే చక్కగా అవగాహన అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ ఈవినింగ్, బాయ్. ఇది ఓన్లీ PNC కదా?